120 రోజులు కాదు 200 రోజులు పని ఇవ్వాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడ కూడా వ్యవసాయ పనులకు లేవు, యంత్రాలు పెరిగాయి కాబట్టి మేము అనేది 200 రోజులు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ సాలరీ సంబంధించి ఏదైతే ఇచ్చేది 325 రూపాయలు అని చెప్తున్నారో అవి 325 రూపాయలు రావట్లేదు. కాబట్టి మినిమం వేజెస్ 600 రూపాయలు కనీసం ఉండాలి. అట్లాగే పని సమయం పాలన లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఎంత ఇచ్చారో ఆ పనిని బట్టి మీటర్ తీసుకుంటారు. కానీ అది కాకుండా మీరు ఏ టైం వరకు ఉండాలని చెప్పి టైం వరకు ఫోటోలు రావడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి 2 ఫోటోల విధానాన్ని రద్దు చేయాలి, ఉపాధి హామీని కాపాడాలి. అట్లాగే రోజు సంబంధించిన ఉపాధి పనిముట్లు ప్రధానంగా పార, గొడ్డలు, ఇది గతంలో ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదు, అవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. అదేవిధంగా ప్రతి సంవత్సరము అంతకుముందు ఈ సబ్బులు సరిపోయడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, వారానికి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ సిస్టాన్ని ఇప్పుడు తగ్గించని ఇవ్వట్లేదు. వీటితో పాటు ఏదైతే పంచాయత్ సెక్రటరీలు నీళ్ళు పోయాలి, ఆ నీళ్ళు పోయట్లేదు, మేము పోషణమని చెప్పేసి ప్రతి గ్రామంలో చెప్తున్నారు, పోషణం అంటున్నారు. కానీ చాలా గ్రామాలు నేను ఒక నెల రోజులు తిరుగుతున్నాను, ఏ గ్రామంలో కూడా డబ్బులు పెట్టట్లేదు. నిన్న ఇవాళ కలెక్టర్ మేడం ఇవాళ వచ్చింది, కోయవాగు స్పాట్కి వచ్చింది. కోయవాగు స్పాట్కి ఇవాళ వస్తుందని సమాచారంతో నిన్న నుంచి తోపుడు బండి మీద తీసుకెళ్ళి వాటర్ బాటిల్ 4 పెడుతున్నారు. ఇది కాదు, పూర్తిగా వాటర్ బాటిల్స్ అందరికీ పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే టెంట్, ఇందులో పెద్ద మనుషులు, పిల్లతల్లులు, వయసు చిన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ జాబ్ పడితే పనిచేస్తారు. మరి ఇలాంటి పనిచేసే వాళ్ళందరికీ ఓ అరగంట సేపు పని చేసినాక నీడ కోసం నీడ ఉంటుంది. ఆ నీడ లేకుండా టెంట్ అయిపోయింది. టెంట్ ప్రభుత్వమే సప్లై చేస్తుంది. సప్లై చేసి టెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి ఇవన్నీ తక్షణమే మా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి